ఓసారి ఓ మిషనరీ, చాలా భక్తి కలిగిన తల్లి. ఆ తల్లి ఎప్పుడు తన నోటితో ఎదుటి వ్యక్తిని గురించి నెగిటివ్ మాట్లాడదట. ఆ నెగిటివ్ క్యారెక్టర్ కలిగిన వ్యక్తిలో కూడా ఏదైనా పాజిటివ్ క్యారెక్టర్ ఉందా వెతికి ఆ పాజిటివ్ క్యారెక్టర్ తను నేర్చుకుంటుందట. అయితే ఆవిడని టెంప్ట్ చేయాలని చాలామంది సిస్టర్ ఆవిడ చాలా చెడ్డది, ఈయన చాలా చెడ్డోడు అని వాళ్ళు ఎంత మాట్లాడుకుంటున్నా ఈ తల్లి వాళ్ళతో ఏకీభవించేది కాదు. సరే, ఈవిడ చేత ఎలాగైనా ఓ నెగిటివ్ షేడ్లో ఎదుటి వ్యక్తి గురించి నెగిటివ్గా మాట్లాడేటట్టు చేయాలని ఒకళ్ళు వచ్చి అన్నారు, అట్లా సిస్టర్, సైతాన్ గడి ఎంత దుర్మార్గుడో కదా, అసలు ఆ సైతాన్ గడి కనుక లేకపోయి ఉంటే మనం ఎంత బాగుండేవాళ్ళం కదా. ఆదాము జీవితాన్ని పాడు చేసింది సైతాన్ గడే, అబ్రహాం జీవితాన్ని పాడు చేసింది సైతాన్ గడే, దావీదు జీవితాన్ని పాడు చేసింది సైతాన్ గడే, చివరికి మన జీవితాలు పాడు చేసింది కూడా సైతాన్ గడే కదా, వాడు ఎంతో దుర్మార్గుడు కదా అంటే ఆ తల్లి చిరునవ్వు నవ్వి, అసలు ఈ సేవలో నేను ఇంత కష్టపడి సేవ చేయటానికి, ఈ సేవలో నేను ఇంత పరిగెత్తడానికి, నా సేవా జీవితంలో నా ఇన్స్పిరేషన్ సైతాన్ గాడి అందంట. సైతాన్ గాడి పేరు వింటే చాలు అందరూ గడగడ ఉడుకుతారేమో, కానీ నాకు మాత్రం లోపటి నుంచి ఇన్స్పిరేషన్ పుట్టుకొస్తుంది. ఏమి ఇన్స్పిరేషన్ అమ్మా సైతాన్ గాడి దగ్గర అంటే, సైతాన్ గాడు ఉన్నాడే వాడి జనాల జీవితాలను పాడు చేయటానికి దివారాత్రులు ఎవరిని మృంగుదునని గర్జించు సింహంలాగా జనాల జీవితాలు పాడు చేయటానికి దివారాత్రులు వాడు కష్టపడి పనిచేస్తున్నాడు. చెడగొట్టడానికే వాడు అంత కష్టపడితే బాగు చేయటానికి మనం ఇంకెంత కష్టపడాలో కదా. సైతాన్ గాడు చూసిన తర్వాత నేను పాఠం నేర్చుకున్నాను అన్నాడట. అరే, జీవితాలు నాశనం చేయటానికే వాడు అంత కష్టపడితే ప్రజల జీవితాలు బాగు చేయటానికి మనం ఇంకెంత కష్టపడాలో కదా. ఆ కష్టపడే తత్వం, అలుపెరగని పోరాట పటిమ నేర్పిన తత్వం సైతాన్ గాడిలోంచి నేను నేర్చుకున్నాను అందంట. యేసయ్య కూడా, నేను మిమ్మల్ని తోడేళ్ల మధ్యలోకి పంపిస్తున్నాను, మీరు పావురము వలె నిష్కపటులుగా ఉండండి, పాము వలె వివేకంగా ఉండండి. ఆ చెడ్డ పాములో నుండి కూడా ప్రజలకు ప్రభువారు పాఠం నేర్పాడు. మన ఆధ్యాత్మిక జీవితంలో కంటికి కనబడే ప్రతి దాన్ని చూసి ఒక పాఠం నేర్చుకోవాలి. చెడ్డవాడిని చూసి కూడా, తాగుబోతోని చూసినప్పుడు కూడా, తిరుగుబోతోని చూసినప్పుడు కూడా నీకు ఒక పాఠం వస్తుంది. ఎందుకో తెలుసా? దేవా, వీడిని చెడ్డోని చేసింది ఆ తాగుబోతనమే కదా, వీళ్ళ కుటుంబాన్ని విచ్ఛిన్నం చేసింది ఆ తాగుబోతనమే కదా, పచ్చటి సంసారంలో నిప్పులు పోసింది ఆ వ్యభిచారపు దురాత్మే కదా. నా మీద అలాంటి దురాత్మ పనిచేయకుండా నన్ను కాపాడుకునే కృప దయచేయని చెడ్డవాడిలో నుండి కూడా దేవుడు నీకు పాఠం నేర్పటం ప్రారంభిస్తాడు.